హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహానటి సావి. ఈరోజు మేమైతే ఆఫీస్ అయిపోయింది. సో నేను నా ఆఫీస్ ఫ్రెండ్స్ అయితే మేము ఒక టనాటన్కి అయితే వెళ్తున్నాము. టనాటన్ అంటే ఏంటి అనుకుంటున్నారా? టనాటన్ అంటే రూఫ్ రెస్టారెంట్ అనమాట. సో ఈరోజు మేమైతే పొద్దున్నే ప్లాన్ చేసుకున్నాము వెళ్దామని. ఎందుకంటే నా ఫ్రెండ్ దగ్గర టనాటన్ కార్డు ఉందన్నమాట. అందులో డబ్బులు అయితే ఉన్నాయి. అది మళ్ళీ 1 వీక్లో ఎక్స్పైర్ అయిపోతుందని ఈరోజు అయితే మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఈరోజే వెళ్ళాలి. ఈరోజు నైట్కి అంతా 12కి అంతా ఎక్స్పైర్ అవుతుందని. సో మేమైతే ఆఫీస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అనమాట ఈ టనాటన్ రూఫ్ రెస్టారెంట్. డిన్నర్కి అయితే వెళ్తున్నాము ఆ రెస్టారెంట్కి. సో రూఫ్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో నేను కూడా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఎలా చేయలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట నా ఎక్స్పీరియన్స్. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, మేము ఎలా ఎంజాయ్ చేసామో, ఈ రెస్టారెంట్ అంతా ఫుడ్ ఎలా ఉంటుందో అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయో మీ అందరికీ చూపించాలని అనుకున్నాను అనమాట. సో మేమైతే ఆఫీస్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంది కాబట్టి మేమైతే ట్యాక్సీ తీసుకొని బయలుదేరాము. నేను అక్కడికి వెళ్ళాక మీకు ఇంకా చూపిస్తాను. సో నా ఫ్రెండ్తో పాటు అయితే నేను వెళ్తున్నాను. ఆ ఫ్రెండ్ ఎవరో మీకు చూపిస్తాను ఇప్పుడు. శీతల్ ఎవరు అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ ఈ అమ్మాయిని చూసే ఉంటారు, నా ఫ్రెండ్ని. ఈ అమ్మాయి నా ఆఫీస్ ఫ్రెండ్. సో ఈ అమ్మాయితో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉందన్నమాట శీతలు. సో మీరు చూసినట్టయితే దమాన్కి కూడా ఈ అమ్మాయితోనే వెళ్ళాను అనమాట నేను. ఇప్పుడు మళ్ళీ అదే అమ్మాయితో రూఫ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను. తను చాలా వెళ్ళొచ్చింది. తను చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఈ రూఫ్ రెస్టారెంట్కి. అంటే తను ఎక్కువ రెస్టారెంట్ బాగా తిరుగుతుంది అనమాట, ఎగ్జైటింగ్ ప్లేసెస్. ఒకసారి తనని అడుగుదాం. చూడండి శీతల్, you already went to the restaurant? Yes, at Chembur, which was very good. I went to Chembur, next level. It was very good. That's why we decided today also to go for the rooftop. తనైతే ఆల్రెడీ చెంబూర్ అనే ఒక ప్లేస్ ఉంది ముంబైలో. అక్కడ ఆల్రెడీ రూఫ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిందనమాట. అక్కడ చాలా తను ఎక్స్పీరియన్స్ అయితే చేసింది. సో ఇప్పుడు నన్ను కూడా తీసుకుపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శీతల్ టు టేకింగ్ మీ దేర్. ఓకే, ఇప్పుడు మనము అక్కడ స్టార్ట్ అయ్యామన్నమాట. మనము ఇప్పుడు అక్కడికి. సో ట్రాఫిక్లో అయితే ఇరుక్కుపోయాను యాజ్ యూజువల్. ముంబైలో కూడా చాలా ట్రాఫిక్ ఉంటుంది. అయితే పదండి మనం అక్కడికి వెళ్దాం. ఇప్పుడు వెళ్ళి టనాటన్ రెస్టారెంట్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు కూడా అన్నీ చూపిస్తాను. లెట్స్ గో టు టనాటన్ రెస్టారెంట్. శీతల్, ఆర్ యూ రెడీ? Yes, I'm ready. Yes. I'm very excited. చలో. ముంబైలో కూడా చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఎంత 3 కిలోమీటర్స్కి ఒక 45 మినిట్స్ అయితే తీసుకుంటుంది మాకు టైము. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో సిగ్నల్ దగ్గర. ఇక్కడ చాలా ట్రాఫిక్ ఉంది దాదర్లో. సో మేము అందుకోసం అయితే కొంచెం 100 మీటర్స్ ముందే దిగేసి వాకింగ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట అక్కడికి. చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయినాం కాబట్టి మేము ఇప్పుడైతే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. రోడ్డు పైన 100 మీటర్స్ దగ్గరే అనమాట. మేమైతే టనాటన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇదే టనాటన్ రెస్టారెంట్. ఎంట్రీలోకి అయితే వెళ్దాం. ఇది రిసెప్షను. చూడండి ఎంత బాగుందో అంత మొత్తం. టనాటన్ రెస్టారెంట్ అనమాట ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనము టనాటన్ రెస్టారెంట్కి లోపలైతే వచ్చున్నాము. మేమైతే టేబుల్ ముందుగానే బుక్ చేసుకున్నాము. సో నా ఫ్రెండ్ అయితే బుక్ చేసేసింది మార్నింగే. మేమైతే ఇప్పుడు
ఇక్కడికి వచ్చేసి టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాము. ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే ఆర్డర్ అయిపోతున్నాము. ఫ్రంట్ వాళ్ళు అయితే మెనూ అయితే ఇచ్చారు. సో మెనూ చూడమని మనకి చూడండి కాక్టైల్ మందు కూడా ఉంది. ఇది చూసారా ఈ మోడల్ ఎంత బాగుందో, కాక్టైల్ అంట. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. డిఫరెంట్ మెనూ ఉన్నాయి చూడండి. మేమైతే తాగడం లేదు, మాకు ఎవరికి అలవాటు లేదనమాట తాగడము. నాకైతే అలవాటు లేదనమాట. సో మేము జస్ట్ చూస్తున్నాం. వాళ్ళైతే పెట్టారు ఏమేమి ఉంటాయి, ఎంత రేట్లు ఉంటాయని మేము చూస్తున్నాం అనమాట. రేట్లు అయితే చాలా ఉన్నాయి. 30 mlకి చూడండి రేట్స్. మంది అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. తక్కువ రేట్లో కూడా ఉన్నాయి, చూపిస్తాను. చాలా ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. బిల్డింగ్ స్ట్రక్చర్ కానీ టేబుల్ అరేంజ్మెంట్స్ కానీ చాలా బాగుందన్నమాట. చాలా మ్యూజిక్ కూడా చాలా సైలెంట్ మూడ్లో వెళ్తుంది. మీరు చూస్తుంటే స్ట్రక్చర్ చూసారు కదా, బిల్డింగ్ వెనకల చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. రెస్టారెంట్ అయితే చాలా బాగుంది. నేనైతే రూఫ్ రెస్టారెంట్ అనుకున్నాను, సో నాదే మిస్టేక్ అయింది. కానీ నా ఫ్రెండ్ చెప్తుంది ఇప్పుడు గ్రౌండ్ రూఫ్ రెస్టారెంట్ అంట. గ్రౌండ్ రూఫ్ తనాతన్ రెస్టారెంట్ అనమాట ఇది. నేనైతే రూఫ్ అనుకున్నాను. లోపలికి వచ్చిన వెంటనే తను బయట లోపల కూర్చోవాలని చెప్పింది. కానీ నేనైతే ఏంటిది రూఫ్ రెస్టారెంట్ అన్నావు కదా అని అడిగాను. కానీ తను గ్రౌండ్ రూఫ్ రెస్టారెంట్ అని చెప్పింది అనమాట. సో నేనే మిస్ అయ్యాను అనమాట ఆ వర్డ్ని. ఇక్కడ చూస్తే కానీ గ్రౌండ్ రూఫ్ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. స్ట్రక్చర్ కూడా చాలా అయితే బాగుంది. సో మేమైతే ఇప్పుడు ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. చాలా పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. ఈ స్ట్రక్చర్ చూస్తుంటే చాలా పురాతన కాలమైన స్ట్రక్చర్ అయితే అలా అనిపిస్తుంది అనమాట నాకైతే. సో మీరు కూడా చూస్తున్నట్టే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఇవన్నీ స్టోన్స్ చాలా బాగున్నాయి అన్నమాట. ఇది నాకైతే చాలా నచ్చింది. సో నేను నా ఫ్రెండ్ అయితే చాలా వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము అనమాట. ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ రెస్టారెంట్లో అయితే నీళ్ళు కూడా చాలా కాస్ట్లీ అనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ పైన అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేసింటారు. కానీ దాని మధ్యలో మాత్రం ఒక వాటర్ బాటిల్ అయితే పెట్టింటారు. ఆ వాటర్ బాటిల్ ఏంటో తెలుసా? వాటర్ బాటిల్ వచ్చేసి 400 రూపీస్ అంటాయి. వాటర్ వచ్చేసి ఎంతో కాస్ట్లీనో కదా. ఇదిగోండి వాటర్. సో మేమైతే ఈ వాటర్ అయితే తీసుకోలేదు. మేమైతే నార్మల్ మినరల్ వాటర్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే 400 వాటర్ ఫుడ్కే మనం అంత పెట్టాము అనమాట. నేనైతే అంత పెట్టను అమౌంట్, కానీ దీనికైతే నేనైతే పెట్టను ఖచ్చితంగా. ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మేము తింటాం. ఫుడ్ మేము ఆర్డర్ చేసింది అయితే ఇదే అనమాట. చికెన్ చిన్న టమోటా లాగా ఇచ్చాడు. సో మనము టవల్ వేసుకొని ఇప్పుడు మనం టవల్ వేసుకొని తినాలన్నమాట. అయితే ఆకలి చాలా వేస్తుంది. ఫుడ్ తిన్నాము. మనకి అంతగా స్పూన్తో తినే అలవాటు లేదు. ఏదో కొంచెం చేత్తో తింటే బాగుండదని ఇక్కడ స్పూన్తో తింటున్నాం అన్నమాట. కొయ్యడానికి చాకు కూడా ఇచ్చిండు. ఇట్లా కోసుకొని నేను ఆర్డర్ చేసాము. ఇది ఏదో కొంచెం ఆర్డర్ చేసాము. కొంచెం మాడినైతే ఫీలింగ్ వస్తుంది నాకు, కానీ టేస్ట్ అయితే బాగుంది అన్నమాట. స్ప్రైట్. సో మెయిన్ కోర్స్ అయితే వచ్చేసింది. సో నా ఫ్రెండ్ నా కోసము ఆనియను అండ్ నిమ్మకాయ అయితే పిండిందనమాట నా ప్లేట్లో. థ్యాంక్ యూ శీతల్ ఫర్ హెల్పింగ్ మీ. తనకి చాలా ఆకలి వేస్తుందంట, తనకి ఫాస్ట్గా తినేస్తుంది. భూక్ లగ్ రहा है क्या?
कितना भूख लग रहा है? बहुत आफ्टरनून यू डिडंट हैव? फिर भी उसको कितना भूख लग रहा है तुमको? I had only one bowl of rice. ఒక బౌల్ రైస్ మాత్రమే తినిందంట శీతల్. అది చిన్నది, సో అందుకోసం ఇప్పుడు బాగా తింటుందన్నమాట. ये रेस्टोरेंट में आने के लिए इसीलिए तू नहीं खाया ना आफ्टरनून? అదే చూడండి, ఈ రెస్టారెంట్కి రావడానికి మధ్యాహ్నము కొంచెమే ఒక బౌల్ రైస్ తినేసి అట్లే ఉంది. స్నాక్స్ కూడా ఏమి తినలేదు, అందువల్ల ఇప్పుడు బాగా ఫుల్గా తిన్నాం. ఇప్పుడు తిన్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో రెస్టారెంట్ వాళ్ళు లాస్ట్లో మాకు కిల్లి కూడా ఇచ్చారు. కిల్లీతో పాటు మాకు బిల్లు కూడా ఇచ్చారు. బిల్లు మాత్రం చూడండి ఎందులో ఇచ్చారో మాకు. ఏదో చాలా నాకైతే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బిల్లు అందులో పెట్టి ఇచ్చారనమాట మాకు. సో ఇప్పుడు మేమైతే బిల్లు కట్టేసి బయలుదేరుతాం. ఇదే ఈరోజు వీడియో. మీకు ఈ గ్రౌండ్ రూఫ్ రెస్టారెంట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.